వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమ్మకూడదు కదా. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకు మాటలు తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి నిజంగానే ఆ మద్యం కనుక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించరు, చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు. మీరు ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండంగా నాసి రకం కల్తీ మద్యం ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా? 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 20 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిస్టిలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీని కూడా ఇవ్వలేదు. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? ఏ ఒక్క మందు కంపెనీనైనా, బ్రాందీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లయర్నైనా మీరు బ్యాన్ చేశారా? మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? అదే డిస్టిలరీలు, అదే మద్యం సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు? అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ లిక్కర్ కంపెనీలకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, మరీ ప్రత్యేకించి ఇవాళ 9 మాసాలుగా అత్యధిక అమ్మకాలు జరుపుతున్నటువంటి లిక్కర్ బ్రాండ్లన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు? జైపాళ్లు పోయి గిర్లు ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇక లోగుట్టు ఎర్రబుక్కు రచయితకి తెలుసన్న సామెతగా ఉంది. కేరళ మద్యం, బెంగళూరు మద్యం ఈ 2 మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? రెడ్ బుక్లోనే ఉంటుంది, ఇంకెందులో ఉండదు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఎక్కడికి చేరుతున్నాయి? ఇదంతా రెడ్ బుక్లోనే ఏదో ఒక పేజీలో ఉన్నాయి. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు
మద్యం ఇంట్లో వారి రెక్కల కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలకు దిక్కులేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్లుగా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. బెల్టుల ఆక్షన్, వేలంపాటలో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కులేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడకూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు, నిండేంత వరకు కూడా నెలకి 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. ఎన్ని సంతకాలు పెట్టారు? మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు. ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకాం. లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. సోమవారం వస్తాడు మళ్ళీ. సరే ఇద్దరూ దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం కొన్ని ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు, ఈ పథకాలు అందం వాళ్ళు ఎవరన్నా, అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు, ఈ మాటలు అమలు కాలేదు కదా, మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు, పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లు లేవు, ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. ఒక్క రోజన్నా రాశారా? రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా? చేతులు రావా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను,
తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటుంది. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. 25 ఇస్తున్నారా 50 ఇస్తున్నారా అనేది. ఇంకొకటి చెప్తాడు, ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు. ఇక లేదా అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు. అసలు రాష్ట్రంలో ఉన్న 164 నియోజకవర్గాలు లేదా 175 నియోజకవర్గాల సంగతి దేవుడి వరకు పక్కన పెట్టండి. వీళ్ళ 3 నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా వడ్డీ కొట్లలో ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. కళ్ళకు కట్టినట్టు ప్రతి బడ్డీ కొట్లో ఫ్రిడ్జ్లో, బడ్డీ కొట్లో ఫ్రిడ్జ్లో బీరు, బ్రాందీ, విస్కీ. వీళ్ళ 3 నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇక మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి 172 నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించమని అడుగుతున్నాను ఒకసారి ప్రజలందరినీ కూడా. నేను మాట్లాడేది కూడా మనందరం, మీరు నేను రోజు చూస్తున్నది, మన కళ్ళతో కనులారా కంటున్నది, చెవులారా వింటున్న విషయాలే. నేనేం కొత్తగా చెప్పట్లా, వాళ్ళలాగా స్టోరీలు అల్లట్లేదు. ఇవాళ మద్యం ఏరులై పారుతుంటే వీళ్ళ 3 ఎమ్మెల్యేలే కదా, ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు, వీళ్ళ ఊళ్ళల్లో మాత్రం మద్యం అనధికారికంగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏంటయ్యా అంటే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు బారు లైసెన్సుదారుల మీద, బ్రాందీ షాప్ లైసెన్సుదారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు ఇవాళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి? వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి ఈ మద్యం లైసెన్స్దారులు ఈ మితిమీరినటువంటి అమ్మకపు టార్గెట్ల వల్ల, సేల్స్ టార్గెట్ల వల్ల చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా బ్రాందీ, విస్కీ, బీరుని ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సులువుగా అమ్మేటువంటి పరిస్థితులకి కారణమైంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో గవర్నమెంట్ ఎట్టా దొరుకుద్ది అని చెప్పాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, ప్రగల్భాలు పలికినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వాట్సాప్లలో దొరకట్లేదు. కానీ బ్రాందీ, విస్కీ, బీరు మాత్రం వాట్సాప్ల్లో మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలు సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి తద్వారా సొమ్ము సృష్టించేటువంటి ఆలోచనతో వీళ్ళు హద్దులు లేనటువంటి ఈ మద్యం అమ్మకాల వల్ల ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ మద్యం అతిగా సేవించినటువంటి మృగాలు కొన్ని వయసు తారతమ్యం లేకుండా
అమానవీయంగా అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి ఇప్పుడు? ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం, విపరీతమైనటువంటి మద్యం అమ్మకాల వల్ల అవునది వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైనటువంటి పరిస్థితే కదా. కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మరీ ప్రత్యేకించి మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పదవి కాపాడుకునేటువంటి దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మంత్రులు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి, రక్షించాల్సినటువంటి వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకోవటం తప్పితే వెళ్ళి పెద్ద బాస్ దగ్గర చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి ఆ వీడియోలు చేపించి ఆ మంత్రి పదవిని కాపాడుకునేటువంటి పరిస్థితులే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి, ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థమవుతుంది.